అడల్ట్ కంటెంట్ అంటే కొన్నిసార్లు ఏమనుకుంటాం మనం, ఒక స్త్రీని ఏం చేస్తాం, వెంటాడుతాం, దొంగ చూపులు చూస్తాం, రేపిస్ట్ లాగా చూస్తాం, అతిక్రమిస్తాం, నెగిటివ్గా చూస్తాం, దౌర్జన్యంగా, రేపిస్ట్ లాగా, దుర్మార్గులాగా, దొంగచాటుగా చూసి విజయం సాధిస్తాం, గెలుస్తాం, అతిక్రమిస్తాం, పరాక్రమం చేస్తాం, ఆమెను బానిసం చేస్తాం, ఓడిస్తాం, ఆమెను గెలుపుతాం, పరాక్రమం చూపిస్తాం. ఇది చూడడం అనుకుంటాం, ఎందుకంటే మనం పుట్టి పెరిగినది, మనల్ని పెంచిన సాంప్రదాయం అది. కానీ మనకు తెలియదు ఒకటి ఉంటుంది, స్త్రీని రేపు చేయడం కాదు, స్త్రీ తన అందాలు చూపెడుతుంది. ఇప్పుడు చూసారు కదా న్యూడ్ ఫోటోగ్రఫీలో ఇట్లా స్త్రీ నగ్నంగా అందాలు ఇస్తుంది, స్త్రీ బాయ్ ఫ్రెండ్ అవుతుంది, చిన్న చిన్న అబ్బాయిలు కూడా గర్ల్ ఫ్రెండ్ అవుతుంది, చిన్న పురాణాలు కూడా లవర్ అవుతుంది, అది కూడా వండుకుంటుంది, అది కూడా నగ్నంగా చూపిస్తుంది, తన సౌందర్యాన్ని చూపిస్తుంది, అందంగా తీర్చిదిద్దుకుంది. అది మగాళ్ళ కోసమే. స్త్రీకి కామ ఉంటుంది, పురుషునికి ఎట్లా ఉంటుంది అది స్త్రీకి కూడా ఉంటుంది. స్త్రీ కూడా పురుషుని ఆహ్వానిస్తుంది, పురుషులు లేకుండా స్త్రీ ఉండలేదు. సరే ఇవి ఉన్నాయి అంటే ఇవన్నీ పుట్టుబడి జీర్ణించుకోలేడు. అరే ఆడదానికి ఇవి ఉన్నాయా అని జీర్ణించుకోలేడు, కానీ అవి కూడా ఉన్నాయి చూసావా. ఇగో ఇలా అనమాట, మనము ఒక కంటెంట్ను బూతు, అశ్లీలము, సెక్స్ దృష్టితోటి చూస్తున్నాం. ఇవన్నీ లేకుండా వేరే దృష్టితోటి కూడా చాలా చెప్తారు, ఎందుకంటే వాటి అవసరము, వాటి ప్రాముఖ్యత ఉన్నది కాబట్టి. అక్కడ సెక్స్, బూతు, అశ్లీలము, సెక్స్, అశ్లీలము, రేపిస్ట్ లాగా, దుర్మార్గం లాగా చూడాలనేది ఏం లేదు. పాజిటివ్గా కూడా దాన్ని చెప్తారంట, ఆ ప్రాముఖ్యత ఉంది, అది తెలుసుకోండి. అడల్ట్ కంటెంట్ అంటే పాజిటివ్గా చెప్పండి, అది అప్పుడు పాజిటివ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి.